జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. నిరసన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, జూబ్లీహిల్స్ పీఎస్ కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని ఆందోళనకు దిగినట్లుగా విజువల్స్ లో మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారుల బృందం విచారిస్తుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది. సుమారు 6 గంటలకు పైన కావస్తా ఉంది. విచారణకు పూర్తి స్థాయిలో కూడా ఇటు కేటీఆర్ సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కేవలం విట్నెస్ పేరుతో కేటీఆర్ ని విచారణకు పిలిచి ఇంత సమయాన్ని కేటాయించడం పట్ల కొంత బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా కూడా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. చేరుకున్నటువంటి కార్యకర్తలు కూడా కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపుగా వస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇటు పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలంతా కూడా 5 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. సో సాయంత్రం అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇటువైపు ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ఎత్తున మూవ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఇంకా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి కొంత కేటీఆర్ ని ఇంకెంతసేపు విచారణ చేస్తారు, సో ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అనేటువంటిది కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంత మధ్యాహ్నం సమయంలో కొంత ఉదయం పూట అంటే కేటీఆర్ 11 గంటల ప్రాంతంలో ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అదే సమయంలో కూడా ఇటు తెలంగాణ భవన్ కి చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చేరుకున్నటువంటి పరిస్థితి, అలాగే చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి. సో అప్పుడు ఆ కార్యకర్తలను కానీ అలాగే మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను కూడా ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా పోలీసులు తెలంగాణ భవన్ వద్దనే అడ్డుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. పూర్తిగా కూడా ఇటు పోలీసుల వైఖరిని వ్యతిరేకించిన పరిస్థితిని కూడా మనం చూసాము. సో తాజాగా ఇప్పుడు ఒక్కొక్కరుగా కూడా విడతల వారీగా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. సో ఈ యొక్క అక్రమ కేసు, సో కక్ష సాధింపు భాగంగానే ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ నోటీసులు ఇచ్చారు అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకెంతసేపు విచారిస్తారు అనేటువంటిది ఒక ఆందోళన ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా విడతల వారీగా వచ్చి ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇటువైపు రాకుండా పెద్ద ఎత్తున కూడా మరింత మంది పోలీసులను కూడా ఇటు మోరించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి కేటీఆర్ విచారణ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ. కేటీఆర్ గారి నాయకత్వం